తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ చారిత్రాత్మకమని కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదిక సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతు పక్షపాతిగా వ్యవహరించలేదని, రుణమాఫీ పథకం అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవహేళన చేయడం రుణమాఫీ సాధ్యం కాదని చాలాసార్లు అన్నారని ఎమ్మెల్యే మురళీ నాయక్ గుర్తు చేశారు. వీరోచిత పోరాటం చేసిన మహా గొప్ప ఉద్యమవేత్త, సాహితీవేత్త, ఒక బ్రాహ్మణ బిడ్డ ఉండి కూడా అనేక నెలలు పోలీస్ స్టేషన్లో బంధించబడి చేతికి బేడీలేసి కిలోమీటర్ల కొద్ది నడిపించి దుర్భేద్యమైన కోటగోడ లాంటి నిజామాబాద్ జైల్లో సంవత్సరాల తరబడి బంధించి ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించినా, పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటాలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానేత, గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాశరథి కృష్ణమాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం. అందుకనే వారిని చరిత్ర మర్చిన నేటి సమాజం మరవద్దని, నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదారులు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల 22తో వారు 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. వచ్చే సంవత్సరం